కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో సరికొత్త రోడ్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు దేశంలోని అత్యంత పొడవైన నేషనల్ హైవే 44ను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. కాశ్మీర్ కొండలు లోయలతో నిండిన ప్రాంతం కాబట్టి NH44 ప్రాజెక్టులో భాగంగా సొరంగ మార్గాలు, బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే శ్రీనగర్ నుంచి ఢిల్లీ వరకు NH44 సిద్ధమైందంటూ ఒక వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరి ఈ వీడియో నిజంగా కాశ్మీర్కు సంబంధించినదేనా కాదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి కొత్త NH44 పూర్తయింది అనే క్యాప్షన్తో NHAIJK అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రెండెత్తైన కొండలను కలుపుతూ బ్రిడ్జిని నిర్మించినట్టు విజువల్స్ ఉన్నాయి. ఆ బ్రిడ్జి కూడా చాలా అద్భుతంగా ఉంది. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జిని తలపిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో కొత్త NH44 ప్రారంభమైనట్టు ఈ మధ్యకాలంలో ఎక్కడా వార్తలు రాలేదు. కనీసం బీజేపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి కూడా ఎలాంటి పోస్టులు లేవు. దీంతో మా సజగ్ టీంకి అనుమానం వచ్చింది. వెంటనే ఈ వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్లు తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ ఆప్షన్ వాడి సెర్చ్ చేశాం. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ వీడియో ఢిల్లీ శ్రీనగర్ నేషనల్ హైవేకి సంబంధించింది కాదు. వీడియోలో ఉన్న బ్రిడ్జి చైనాలోని గైజౌ ప్రావిన్స్లో ఉందని అర్థమైంది. అది డాఫాకు గ్రాండ్ బ్రిడ్జి అని, దాన్ని రెన్హువాయ్ జున్యీ ఎక్స్ప్రెస్ వేపై నిర్మించినట్లు మా ఫ్యాక్ట్ చెక్లో తేలింది. చైనాలోని గైజౌ ప్రావిన్స్ను బ్రిడ్జి మ్యూజియం అని పిలుస్తుంటారు. ఈ ప్రావిన్స్ 92.5% ఎత్తైన కొండలు, లోయలు, పర్వతాలతో నిండి ఉంది. అయినప్పటికీ ఇక్కడ రోడ్డు రవాణా విషయంలో వెనక్కి తగ్గలేదు. పర్వతాలను కలుపుతూ 2 లక్షల కిలోమీటర్ల మేర హైవేలను నిర్మించారు. వీటిలో 8,000 కిలోమీటర్లకు పైగా ఎక్స్ప్రెస్ హైవేలు ఉన్నాయి. పర్వత ప్రాంతాల్లో హైవే అంటే ఖచ్చితంగా బ్రిడ్జీల అవసరం ఉంటుంది. అందుకే దాదాపు 30,000 బ్రిడ్జీలను ఈ ప్రావిన్స్లో నిర్మించారు. అవి సాదాసీదా వంతెనలు కాదు, కింది నుంచి చూస్తే ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉండే బ్రిడ్జీలు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 100 వంతెనల్లో 49 గైజౌ ప్రావిన్స్లోనే ఉండటం విశేషం. ఇప్పుడు శ్రీనగర్ ఢిల్లీ NH44 అంటూ షేర్ చేస్తోన్న వీడియోలోని అద్భుతమైన వంతెన కూడా గైజౌ ప్రావిన్స్లోనిదే. 2022 డిసెంబర్ 21న ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. రెన్హుయ్ జున్యీ ఎక్స్ప్రెస్ వేలో ఒక కీలకమైన ప్రాజెక్టు ఈ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి జున్యీ, రెన్హుయ్ నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. డాఫాకు కెనాల్ మీదుగా ఈ వంతెనను నిర్మించారు. ఈ కెనాల్ను స్థానిక ప్రజల కోసం 36 సంవత్సరాలు శ్రమించి నిర్మించిన హువాంగ్ డాఫా అనే 88 ఏళ్ల వ్యక్తి గౌరవార్థం బ్రిడ్జికి అతని పేరు పెట్టారు. ఈ బ్రిడ్జి పొడవు 1427 మీటర్లు, వెడల్పు 33 మీటర్లు, లోయ నుండి 280 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఈ వంతెన ఉంది. కాంక్రీట్ నిండిన స్టీల్ గొట్టాల ఆర్చ్ వంతెన ఇది. ఎరుపు రంగులో ఉన్న ప్రధాన ఆర్చ్ బరువు 240 టన్నులు. 2 వైపులా 6 లేన్లతో కూడిన ఎక్స్ప్రెస్ వే ఇది. ఈ ప్రాజెక్టు కోసం 590 మిలియన్ యువాన్లను చైనా ఖర్చు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 685 కోట్ల రూపాయలు. ఈ రెన్హుయ్ జున్యీ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి 4 సంవత్సరాలు పట్టింది. ఈ ప్రాజెక్టులో 101 బ్రిడ్జిలు, 26 సొరంగాలు ఉన్నాయి. ఈ డాఫాకు గ్రాండ్ బ్రిడ్జికి సంబంధించి గూగుల్లో సెర్చ్ చేస్తే పలు న్యూస్ ఆర్టికల్స్ కూడా కనిపించాయి. కాబట్టి చైనా బ్రిడ్జిని తీసుకొచ్చి ఇండియాలో శ్రీనగర్ ఢిల్లీ మధ్య NH44 పై నిర్మించినట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నారు.